శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఆగస్టు మాసంలో 25వ తేదీ ఆదివారం తిథి నాడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా జరగబోయేది ప్రాణ నష్టం. అయితే ఈ రోజున మీకు యమగండం పొంచి ఉన్నది. ఇది జ్యోతిష పండితులు చెప్తున్న మాట. అయితే ఏ రూపంలో గండం మీ మీదకు రాబోతుందో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, లేకపోతే ప్రాణ నష్టం ఎలా జరుగుతుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములో, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదములో, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. తులారాశి వారి జాతకులు ఈ రోజున మీరు మరింత నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే గనక ఈ రోజు అస్సలు మీకు సాఫీగా సాగదు. పరిస్థితులు ఎన్నో రకాలుగా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు. మానసిక ప్రశాంతత కోల్పోవచ్చు. అయితే ఈ రోజున మరి ముఖ్యంగా ఈ గండం పొంచి ఉన్నది. అందులోన ఏ గండం ఏ రూపంలో మీకు ఈ రోజున దరికి వస్తుందో తెలియదు. కానీ జరిగేది మాత్రం ప్రాణ నష్టమో. ఈ రోజున మిమ్మల్ని దురలవాట్లకు పూనుకునేలాగా మీ యొక్క శత్రువులు ప్రేరేపిస్తారు. వారు సన్నిహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే గనక సహోద్యోగులు కావచ్చు, వ్యాపార భాగస్వామ్యులు కూడా కావచ్చు. ఈ రోజున ఎవరితో కూడా ఎక్కడికి వెళ్ళదో. ముఖ్యంగా దూర ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్త. ఆల్కహాల్ను సేవించి మీరు సొంత వాహనాలు డ్రైవ్ చేస్తూ ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ రోజున ఇలా చేస్తే గనక ఖచ్చితంగా యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదాలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే సొంత వాహనాలే కాదండి, మీరు వేరే వారి వాహనాలు కూడా ఈ రోజున ఉపయోగించవద్దు. మీకు అసలు డ్రైవింగ్ అనేదే కలసి రాదు. అయితే మీరు చేయవలసిందల్లా ఏమిటంటే గనక దాదాపు సాధ్యమైనంత వరకు కూడాను ప్రయాణాలు మీరు పోస్ట్ పోన్ చేసుకోండి. ఒకవేళ వెళ్ళవలసి వస్తే గనక ప్రభుత్వ రంగ వాహనాలు మాత్రమే ఉపయోగించండి. అది కూడా టూర్స్ లాంటివి ఏమైనా ప్లాన్ చేసుకుంటే గనక ఈ రోజున అస్సలు చేసుకోవద్దు. మీ యొక్క దరిద్రం ఎలా ఉంటుంది అంటే గనక మీరు జాగ్రత్తగానే వెళ్తారు. కానీ ఎదుటి వారు జాగ్రత్తగా రావాలి అని ఏమీ లేదు కదండి. ఎదుటి వారి యొక్క నిర్లక్ష్యం కూడాను మీ యొక్క ప్రాణాలు బలిగొనవచ్చు. కావున ఏమిటంటే గనక ఏది చెప్పినా జ్యోతిష్యులు మంచికే చెబుతారో. మీరు ఏ మాత్రము కూడా అపనమ్మకంతో ఉండవద్దును. నమ్మండి, జాగ్రత్తగా ఉండండి. ఒక్క రోజున మంచి మాట నమ్మి మీ జాగ్రత్తల్లో మీరు ఉంటే మీ జీవితం బాగుంటుంది. తత్ఫలితంగా కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. దురలవాట్లకు మిమ్మల్ని ప్రోత్సహించే స్నేహితుల నుంచి దూరంగా ఉండండి. వారి యొక్క మాటలకు దూరంగా ఉండండి. వారు మాయ మాటలు చెబుతారు, మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. కావున దురలవాట్లకు పూనుకోవద్దు. ఇది మిమ్మల్ని, మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఈ విషయం మీద పూర్తి అవగాహన ఉన్న ఈ రోజున పరిస్థితులు మాత్రము మీకు సానుకూలంగా ఉండవు. ఈ రోజున శివారాధన మీకు మేలు కలగజేస్తుంది. సాధ్యమైనంత వరకు కూడా ఈ రోజున ఒంటరిగానే ఉండండి. మీ యొక్క పనులు పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెంటనే వచ్చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.